మరి ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండి ఇప్పుడు ఎలా ఉందంటారు? నీకు 2029లో ప్రజలు చెప్తారండి. ఆ! ఇప్పుడు మా దగ్గర న్యూస్ తీసుకునే ప్రయోజనం ఉండదు. ఆ! 29లో ప్రజలు చెప్తారు ఎలాగుంది ఏంటని. ఆ! ఓకేనా? సార్ ఏంటి సార్ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. చేసేస్తున్నారు. మొన్న 34 విభాగాలు ఎన్నో ప్రైవేట్ పరంకి చేసేస్తామని చెప్పి టెండర్లు ఇచ్చారంట. ఆ! వాళ్ళు ప్లానాలు చేస్తున్నారు. ఆ! అది స్టీల్ ప్లాంట్ విషయం. సార్ సార్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గాజువాక ప్రజలు అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఎందుకని మౌనం వహిస్తున్నారు? అదంతా పవన్ కళ్యాణ్ మహత్యం అండి. ఆ! పవన్ కళ్యాణ్కి ఫేవర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఆ! దానివల్ల వచ్చింది. తర్వాత టీడీపీ ఫేవర్స్ కూడా ఉన్నారు. బీజేపీ ఫేవర్స్ ఉన్నారు. ఆ! వాళ్ళందరూ కలిసి వేశారు. ఆ! అది ఓకే. బీజేపీ ఫేవర్స్ ప్లస్ పవన్ కళ్యాణ్ ఫేవర్స్ కలిసి టీడీపీకి వేశారు ఓట్లు. ఆ! దానివల్ల దానివల్ల 5 మెజార్టీ వచ్చింది. ఎఫెక్ట్ అయింది. అంతే, ఇంకేం కాదు. ఆ! మరి ఎందుకని గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యే మరి దీని మీద స్పందించట్లేదని చెప్పడం జరిగింది. ఈరోజు ఎందుకని మౌనం వహిస్తున్నారు? ఏదండి పవన్ కళ్యాణ్ గారు సార్? పవన్ కళ్యాణ్ చేతులు ఏం లేదు సార్. అది ఓన్లీ అంత సెంట్రల్. అది ఆ! అంత సెంట్రల్. అది పవన్ కళ్యాణ్ చేతులు ఏమీ లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంతే. అతని పవర్స్ ఏం లేవు. మహా అయితే ఒక చెప్పగలరు తప్ప అంతవరకు ఏం లేదు. ఆ! అంత సెంట్రల్ నిర్ణయం అదంతా. మరి గతంలో స్పందించారు కదా మాట్లాడారు. సార్ అప్పుడు అప్పుడు అపోజిషన్లో ఉన్నారు, స్పందించారు. ఇప్పుడు స్వపక్షంలో ఉన్నారు. ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు. దాని గురించి ఏం మాట్లాడలేరు. ఇంకా ప్రశ్నిస్తా అన్నాడు కదా. ప్రశ్నించట్లేదు. మరి అదే కదా కావాల్సిన పాయింట్. ఆ! ప్రశ్నిస్తామన్నా ప్రశ్నించడం లేదు. ఆ! అది ఓకే. అసలు ఏమనుకుంటున్నారు? గతంలో జగన్ గారు ఏమో విశాఖపట్నం రాజధాని చేస్తా అన్నాడు. విశాఖపట్నం వాసులు కూడా నమ్మలేదు. అది నమ్మలేదు. మరి ఎందుకంటే 3 రాజధానులు అంటే నమ్మలేదు. రివర్స్లో ఓటేశారు. అర్థమైందా? రివర్స్లో ఓటేశారు. ఆ! ఇప్పుడు మరి నెక్స్ట్ 29లో ప్రజల తాలూకు అభిప్రాయాలు కూడా చూద్దాం. మీరేమనుకుంటున్నారు అసలు? నేనైతే విశాఖపట్నం రాజధాని అయితే చాలా బాగుండేది అనుకున్నాను. ఎందుకంటే 3 జిల్లాలు కూడా ఒక రకంగా బాగుండేది. 3 జిల్లాలు ఆ! ఇప్పుడు ఏమైందంటే విశాఖపట్నం, శ్రీకాకుళం అంతా ఏమైందంటే డౌన్ అయిపోయి అంతా రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోయింది. ఐటీ అది ఇండస్ట్రీలు కూడా ఇండస్ట్రియల్ కూడా డౌన్ అయింది. స్టీల్ ప్లాంట్ పోయిందంటే ఇప్పుడు ఎంతమంది మొన్న 4,000 మంది బయటకు వచ్చేసారు. ఆ! 4,000 మెంబర్స్ బయటకు వచ్చారు. కూటమి ప్రభుత్వం గతంలో జగన్ ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది? జగన్ ఉన్నప్పుడు కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగుంది ఆ! అన్ని విధాలుగా. ఫస్ట్ మనం మందు రేట్లు చూసుకుంటే మందు మీద రేటు తగ్గింది, అన్ని విధాలుగా బాగుంది. ఉమ్. ముందు రేటు తగ్గించడానికి గవర్నమెంట్ బాగుంది. బాగుంది, పర్లేదు. ముందున్నంత ప్రాబ్లంగా ఏం లేదు అన్ని విధాలుగా చూసుకుంటే నాకైతే అనిపిస్తుంది. ఉమ్. అదేంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేస్తాం. అది చేస్తే కొద్ది ప్రాబ్లమే కదా. ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళందరికీ చాలా ప్రాబ్లం అయిపోద్ది. అందరూ ఎంప్లాయీస్ అందరికీ ఇప్పుడు ప్రైవేట్ చేసేస్తారు. వీళ్ళందరినీ తీసేస్తా అంటున్నారు. అది కరెక్ట్ కాదు. అది చేయకూడదు. ప్రైవేట్ అనేది చేయకూడదు. ఓకే. మరి ఎలక్షన్ ముందు మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం అని మరి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? అది ఏంటంటే మరి ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే కూడా మనకి మన ఎవరు పల్లా శ్రీనివాస్ గారు ఫస్ట్ అన్నాక మొన్న నిరాహార దీక్ష చేశారు అది ఇది అనుకొని. కానీ ఇప్పుడు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, ప్రైవేట్ చేసేస్తాము అన్నట్టుగా. కానీ మరి ఏం చేస్తామో మనకు తెలీదు. మన పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారంటే అడుగుతుంటే వాళ్ళు వేరే చెప్తున్నారు. తెలిసిందే కదా రాజకీయ నాయకులు అంటే. ఇటు ఒక మాట అటు ఒక మాట అంటారు. మన కొత్త ఏం కాదు వాళ్ళ కోసం. మరి కొన్ని చూసి చూడనట్టు అలా. విశాఖపట్నం వాసుగా ఏమనుకుంటున్నాం? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రాజధాని చేస్తా అన్నారు, విశాఖపట్నం అభివృద్ధి చేస్తా అన్నారు, ఐటీ అభివృద్ధి చేస్తా అన్నారు. మరి ఇప్పుడు ఎందుకని విశాఖపట్నాన్ని దృష్టిలో పెట్టుకోలేదు? వీళ్ళు తెస్తున్నాయి కదా కంపెనీలు. నార్బిట్ మాల్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 1 year 2 year కంప్లీట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వచ్చింది. అవి వచ్చింది కానీ వాళ్ళు చేయలేకపోయారు కదా. మన జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు, ఏం ప్రయోజనం? చెయ్యాలి కంప్లీట్. సగమైన చేసుంటే బాగున్నాం. మనం పైన అయింది కదా. సగం అంటే అంత అవ్వలేదు, కొద్దిగా అయ్యింది, మరీ అంత అవ్వలేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి చేశాడు కానీ చూపించే విజన్ లేదు మనోడికి. కరెక్ట్ చూపించలేకపోయాడు. చాలా చేశాడు మనోడు. ఇక్కడానికి బయటను కూడా చేసి ఐ హాస్పిటల్ కట్టడం, మంచి మంచి డ్యాములు కట్ చేశారు కానీ కరెక్ట్గా చూపించుకోలేకపోయారు. అదొక మైనస్ వాళ్ళకి. అది జగన్ గారికి చేసింది చెప్పుకోలేకపోయారు. అంతే. చేశారు, చేయలేదని ఎప్పుడు అనలేదు, చేశారు. ఇంకా అంతే. జనాలందరూ కూడా బాగానే దోచుకున్నారు. అలాగా అన్నీ జరిగాయి. జరగడం అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తా ఉంటున్నారు. అసలు ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేదంటారు రాష్ట్ర ప్రజలు? ఏం చెప్పగలం, అలవాటు లేనిది అది. చెప్పండి. అది గవర్నమెంట్ ఇష్టం, మనం ఏం చేయలేము. అసలు ఎలా ఉంది ఈ గవర్నమెంట్? చంద్రబాబు నాయుడు కదా బాగుంటుంది. గతంలో జగన్ గారు జగన్ మంచిదే. ఆయన మన నెక్స్ట్ అయినా వస్తారు. ఇంకా నెక్స్ట్ ఆయనే రావాలి. ఎందుకని? ఒక 5 సంవత్సరాలు అయినా, ఒక 5 సంవత్సరాలు అయినా. అది ఆయన ఉన్నప్పుడు బాగానే ఉందా? అప్పుడు బాగుండేది. ఏమేమి బాగున్నాయి అప్పుడు? అప్పుడు అందరికి ఇచ్చాడు. ఆటో వాళ్ళకి డబ్బులు, తర్వాత సాకుల వాళ్ళకి, మంగళ వాళ్ళకి. బాబు ఏమి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఏం ఇవ్వలేదు మీకు? ఈ గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఇచ్చాడా? మరి
ఆయన 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినా మాట్లాడతాడు 4 మనోడు. ఈ 50 సంవత్సరాలు అన్నారు పిలిచినది రావట్లేదా? 50 సంవత్సరాలు మాకు 52 వచ్చేది ఏది పిలిచినవి రాలేదు. మరి అడిగావా సచివాలయానికి వెళ్ళి? అడిగితే వస్తాయి అంటారు అంతే. పెట్టుకుంటాక అప్లికేషన్ ఇవ్వట్లేదా? ఇంకేమీ లేదు. వాలంటీర్లు ఉన్నారా తీసారా? తీసారు అంటున్నారు కదా. రేషన్ వాహనాలు రేషన్ వస్తుంది డ్రైవర్లకి. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోయిందని జరిగిపోతుందని చెప్తున్న చట్టం అసలు ఎలా ఉండబోతుంది? జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే ప్రశ్న. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క విశాఖ ఉక్కు కార్మికులందరూ కూడా కూటమిగా ఏర్పడి నిరాహారదీక్ష చేసేటప్పుడు టెంట్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మీరు ఆ రోజు ఇచ్చిన లేఖ ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యేని, ఎంపీని గెలిపించండి, మేము ఈ యొక్క ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజ్ చేసిన కానము, ప్రభుత్వ సంస్థలనే నడిపే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం ఊకుతుంపుడు వాగ్దానాలు. ఆ రోజు ఇప్పుడున్న విమానాయ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు అమ్మేదవుడు కొనేదవుడు ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని మీరు ఇష్టం వచ్చినట్టు జీవాలు పాస్ చేస్తే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలతో కట్టిన కర్మాగారం, దీన్ని ఒప్పుకోలేదని చెప్పి ఈరోజు మాట్లాడట్లేదే. అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక నెలసరి ఆదాయం కలిగిన ప్రాంతం గాజువాక ప్రాంతం. దేనివల్లంటే ఇక్కడ ఉక్కు కర్మాగారం ఉంది, దానిలో పనిచేసే కార్మికులందరూ కూడా ఇక్కడ అనేక వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొనడము, దాని ద్వారా రెవెన్యూ రావడం చూస్తున్నాం. ఈరోజు అధోగతికి పాలైంది కార్మికుల మనోభావాలన్నీ కూడా. రెక్కాడితే డొక్కాడిన కార్మికులు 4,500 కాంట్రాక్ట్ కార్మికులు తీశారు. ప్రైవేటైజేషన్ అవ్వలేదు అంటున్నారు. నిన్న కాక మొన్నే 32 సంస్థలని ఈఓఎల్ కింద ముక్కలుగా కార్మికులు చేస్తున్న కర్మాగారాన్ని అమ్మేస్తుంటే అది ప్రైవేటైజేషన్ కావట్లేదు అంటున్నారు. సిగ్గేస్తుందండి ఇది వినటానికి కూడా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికులు చేస్తున్న టెంట్ దగ్గర ఒక పోలీసు కానిస్టేబుల్ కానీ ఎవరు వచ్చే దాఖలాలు లేవు. మరి మీరు వచ్చిన గత కొద్ది రోజుల్లోనే కార్మికులు న్యాయంగా చేస్తున్న పోరాటాన్ని టెంట్లు లేపేసి మీరు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు చేశారు. మీ ద్వారా తెలియపరుస్తున్నాం, ఈ విశాఖపట్నంలో ఏదైతే మీ మాటలు గ్రాఫిక్స్ నమ్మి ఇక్కడ ఎమ్మెల్యే గారికి అత్యధిక మెజారిటీ, ఎంపీ గారికి అత్యధిక తీసుకొచ్చారో, మరి అదేవిధంగా రానున్న రోజుల్లో మీ మోసాలన్నీ కూడా గ్రహించారు ప్రజలు. మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కానము, ప్రభుత్వ రంగంలో ఉండేటట్లు త్రికరణ శుద్ధితో మా నాయకుడు కూడా నీతి నిజాయితీగా ధర్మంగా అనే పునాదులతో, ధైర్యమైన పునాదులతో నిర్మించిన పార్టీ మా పార్టీ. అలాంటిది మీ పార్టీలు మోసం, అన్యాయం, అధర్మం, కక్షలు, కావేశాలతో నిర్మించిన పార్టీ మీ పార్టీ. అలాంటి పునాదులు నిర్మించిన పార్టీ. మీ బుద్ధులు, మీ మనోభావాలు కూడా అలాగే ఉంటాయి. మా ధర్మంతో ఉంటుంది, మీ మోసాలతో ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం మీకు, మీరు ఈ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థలో నడిపించకపోయినట్లయితే ప్రాణాలను అర్పించి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. చూస్తున్నారు అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గాజువాక ప్రజలు నమ్మి మరి ఓట్లేశారు. విశాఖపట్నానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని చేస్తా అన్నాడు. విశాఖపట్నాన్ని అవసరమైతే మీరు కొనసాగించలేకపోతే మాకు ఇచ్చేయండి, మీకు కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఒక అబద్ధాన్ని 10 మంది నిజం నిరూపించడానికి చేశారు. పవన్ కళ్యాణ్ ఒకలాగా చెప్తే, లోకేష్ ఒకలాగా చెప్తే, చంద్రబాబు ఒకలాగా చెప్తే, మోడీ ఒకలాగా చెప్తే వీళ్ళందరూ ప్రజలు నమ్మరు. ఈ గ్రాఫిక్స్ చూపించారు అన్నీ కూడా. అతను 1000 ఇస్తే మేము 2000 ఇస్తామని చెప్పడం, రానున్న రోజుల్లో కేజీ బంగారం ఇస్తామని చెప్తారు. ప్రజలు మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. వాళ్ళు నమ్మబలికారు. ఎందుకంటే ఈ కేంద్రంతో వీళ్ళు కూటమిగా ఏర్పడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. వీళ్ళు గెలిపించినట్లయితే వీళ్ళు మాట మోడీ గారు వింటారు, ఈ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా చూస్తారు అని నమ్మారు. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడిని కుటుంబాలు ఇక్కడన్నీ కూడా. మరి అలా మరిముఖ్యంగా మా గంగవరం మత్స్యకార గ్రామం అయితే వాళ్ళు ఎప్పుడు కూడా మత్స్య సంపద మీదే వాళ్ళ జీవనం సాగించేవారు. ఇప్పుడు 4500 మందిని కాంట్రాక్ట్ కార్మికులు తీసేశారు. అందులో మత్స్యకార సోదరులు చాలామంది ఉన్నారు. అక్కడ వేటాడుకోలేక, ఇక్కడ ఉద్యోగాలు లేక
భార్య క్యారేజ్ కడితే ప్లాంట్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు పిల్లలకి స్నాక్స్ పట్టుకెళ్ళారు. ఈరోజు ఆ పిల్లలకి తిండి కూడా పెట్టలేని పరిస్థితి. మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, మా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, మా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి. ప్లాంట్ చూస్తే మమ్మల్ని తీసేశారు. ఇక్కడ ప్రైవేట్ కర్మాగారాల్లో కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల్లో కానీ పనులు దొరకట్లేదు. తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. వాళ్ళు జీవన విధానం చూస్తుంటే మాకే కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. అలాంటిది మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినందుకు మీరు చేస్తున్న పనిదా అంటే ఎప్పుడు మోసంతోనే మీ నిండి ఉంటుందా మీ మనసు? ఈ కార్మికులను చూసి మీ మనసు సలించట్లేదా? ఇప్పటికైనా ఆ యొక్క ఎల్వైని రద్దు చేసి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ పరులు నడిపించే విధంగా మీరు కృషి చేయాలని, మీ మీద ఏదైతే నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ముచే ఇక్కడికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మీరు కూడా మా ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది, మీరు ఎందుకు పంపించలేకపోతున్నారు? మీరు అమ్మాలని ఉద్దేశం లేకపోతే ఈ ప్లాంట్ని మీరు ఎందుకు తీర్మానించలేకపోతున్నారు? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక నినాదంతో ఈ యొక్క విశాఖ కౌన్సిల్లో తీర్మానం చేసి పంపించారు. మీరు కూడా ఈ ప్లాంట్ను పరిరక్షించాలనే ఒక మనోభావం మీకుంటే మీరు కూడా అసెంబ్లీ తీర్మానం చేసి మోడీ గారికి పంపించండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విశాఖపట్నం మోడీ గారు వస్తే మోడీ గారు పక్కన కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు వేరే యావకేశం లేదండి, మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ రంగంలో నడిపించాలని ధైర్యంగా చెప్పాడు. మరి నిన్న కాక మొన్న యోగా డేకి వస్తే మీరు ఒక్క మాట విశాఖపట్నం కోసం ఎత్తలేదు సరి కదా. ఈ ప్లాంట్ని పరిరక్షించాలని కానీ ఈ ప్లాంట్ని భయపడం కాకూడదని కానీ చెప్పకుండా 300 కోట్లు నాశనం చేశారు మేటలకి. అంటే మీ మనసులో ఉంది ఈ ప్లాంట్ నమ్మేయాలి, ప్రైవేట్ ప్లాంట్లకి మీరు చేతనివ్వాలని. ఇక్కడ ఈ యొక్క ఆనిముత్యాల్లో భాగమైన ఈ యొక్క ప్లాంట్ని అమ్మేస్తుంటే మరి ఇక అనకాపల్లి జిల్లాలో ఇంకొక ప్రైవేట్ కర్మాగారానికి శంకుస్థాపన చేయడానికి మీకు బాటలు వేస్తున్నారు. ఇదేనా మీరు చేస్తున్న పని? పేద ప్రజల కోసం ఇదేనా మీరు చేస్తున్న న్యాయం అని చెప్పేసి మీ ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా.